ఇక నల్లగొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు. నల్లగొండ జిల్లాలో గణేష్ ఉత్సవాలపై శేఖర్ అందించే డీటెయిల్స్ ను ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణేష్ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటివరకు 3,000కు పైచిలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అయితే వారం రోజుల ముందు నుంచి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువత కావచ్చు, యువకుల నుంచి వృద్ధుల వరకు మొత్తం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఈ నవరాత్రి అంటే 9 రోజుల పాటు ఈ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో హనుమాను ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం వద్ద ఇప్పుడు కూడా ఇక్కడ గ్రీన్ గణేష్ని ప్రతిష్ఠించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆలయానికి సంబంధించి ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గణేష్కి సంబంధించి ఎలా ఉంది, ఏ విధంగా ఈరోజు చేస్తున్నారు? గణేష్ నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా నల్లగొండ పట్టణంలో కనివినెరిగిన రీతిలో మొదటి పూజలు ఇక్కడి నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ముఖ్యంగా పర్యావరణం పరిరక్షించడం ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మట్టి విగ్రహం నెలకొల్పి గత 10 సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడుతా ఉన్నాం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు చెరువులో వేసినట్లే చెరువులో ఉన్నటువంటి చేపలు, జీవరాశులు అన్నీ కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని నీరు కూడా మనుషులు తాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణం పరిరక్షణ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మట్టి విగ్రహం నెలకొల్పి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటున్నాం. ఇప్పటికీ దాదాపు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు ఒక 2,000 విగ్రహాల దాకా మట్టి విగ్రహాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ ఇంకా ఈ విగ్రహంతో ప్రతిష్ఠించడంతో పాటు మీరు ఇంకేమైనా స్వచ్ఛందంగా కూడా విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమం ఏమైనా చేపట్టిరా? ముఖ్యంగా ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని నల్గొండ పట్టణంలో ఈసారి పెద్ద ఎత్తున కూడా మట్టి విగ్రహాలపై అవేర్నెస్ రావడం జరిగింది. మేము కూడా ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా మట్టి విగ్రహం పెట్టేటువంటి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో కూడా 1-2 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రసాయనాలకు సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టినట్టయితే చెరువులు కలుషితమైతే పశువులు కానీ జీవరాశులు అన్నిటికీ కూడా ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలో 100 విగ్రహాలను ప్రతిష్ఠించారు. అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క విగ్రహానికి ఏ విధంగా మీరు బందోబస్తు ఇస్తున్నారు? ముఖ్యంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అదేవిధంగా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ పోలీస్ దీని మీద మేము చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఒక 20 విగ్రహాలు కలిపి ఒక బైక్ పెట్రోలింగ్, అదేవిధంగా ఒక 100 విగ్రహాలకి ఒక జీప్ పెట్రోలింగ్ లెక్కన టౌన్లో ఏర్పాటు చేశాము. నిరంతరం ఇక్కడ పాయింట్ బుక్లు పెట్టి దాన్ని మా పెట్రోలింగ్ పార్టీ కవర్ చేస్తూ ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క కానిస్టేబుల్ ఉండేటట్టుగా చూసేట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా ప్రజలు ఏదైతే ఉందో మైక్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా ప్రజలు భక్తి పాటలు తప్ప ఇంకా వేరే పాటలు కావచ్చు, సినిమా పాటలు ప్లే చేయకూడదని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన మండపాల దగ్గర ఏదైనా జరిగేదానికి సంభవించే అగ్ని ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది కనుక ఇసుక ఒక బకెట్, అదేవిధంగా ఒక బకెట్ నీళ్లు పెట్టుకోవాల్సిందిగా మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరి దగ్గర మేము కానిస్టేబుల్ పెట్టేదానికి ట్రై చేస్తున్నాము. కమిటీ మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, జిల్లాలో ఏ విధంగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు మీ కమిటీ? అత్యంత వైభవంగా బాలగంగా తిలక్ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నేడు దేశంలో నలుమూలలల్లా కాలనీలల్లో కూడా ఈ యొక్క ఉత్సవాలు ప్రదర్శించుకోవడం జరుగుతుంది. పర్యావరణ కాపాడాలనే ఒక సదుద్దేశంతో కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలను ప్రారంభించిన గణేష్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, 9 రోజుల పాటు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఏ విధంగా పూజలు చేస్తారు? 9 రోజులు ఏ రకమైన పూజలు ఉంటాయి? వీటి కాలనీలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 12 సంవత్సరాల నుండి ఈ విఘ్నేశ్వర పూజలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇవి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కమిటీ వారు. నల్గొండ జిల్లాలో పర్యావరణాన్ని కాపాడడం కోసం బొజ్జగణపయ్యను కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి కూడా అటు ఇప్పుడు మొదటి నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్పుకొస్తుంది. దానిలో భాగంగా యువత కూడా పెద్ద ఎత్తున దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.